బుల్లితెర చరిత్రలో కార్తీక దీపం సీరియల్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఇందులో దీపాగా అందరి నోట వంటలక్కగా పేరుతో పాపులర్ అయింది ప్రేమి విశ్వనాథ్. తన సహజ సిద్ధమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. కేవలం నటిగానే కాకుండా ఆమె తన కెరీర్ ను ఆర్థికంగా కూడా ఎంతో పటిష్టంగా నిర్మించుకున్నారు. కార్తీక దీపం తర్వాత ఆమె ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది. నివేదికల ప్రకారం ప్రేమి విశ్వనాథ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు 40 నుండి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా అయితే ఉంది. ఒక సాధారణ నటిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆమె నేడు బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఒకరిగా నిలిచారు. ఆమె కేవలం సీరియల్స్ ద్వారానే కాకుండా నిర్మాతగాను సక్సెస్ అయ్యారు. కేరళలో ఆమెకు స్వంతంగా ఒక నిర్మాణ సంస్థ ఉంది. దీని ద్వారా ఆమె వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. అలాగే అటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ ప్రేమి విశ్వనాథ్ సక్సెస్ అయినట్లుగా టాక్. 7 ఏళ్ల క్రితం ఒక సాధారణ నటిగా తెలుగు వారికి పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగులో కార్తీక దీపం సీరియల్ ద్వారా స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె పాత్ర ఎంతగా ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ అయిపోయిన తర్వాత చాలా కాలం పాటు తెలుగు స్మాల్ స్క్రీన్ కు దూరంగా ఉండిపోయింది. కానీ ఆమె సినిమాల్లోనూ అవకాశాలు అందుకుని వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ సీరియల్ కు ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ సైతం హాట్ టాపిక్ అయింది. ఈ సీరియల్లో ఆమె నటించేందుకు రోజుకు 30,000 నుంచి 40,000 వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే నెలకు దాదాపు 5 నుంచి 10 లక్షల వరకు కూడా సంపాదిస్తున్నదని సమాచారం. ప్రస్తుతం ఆమె స్మాల్ స్క్రీన్ పై అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారింది. అలాగే అత్యధిక ఆస్తులు ఉన్న నటిగా తనదైన ముద్ర వేసింది. ఆమె వద్ద 2 లగ్జరీ కార్లు, కేరళలో లగ్జరీ ఇల్లు ఉన్నట్లుగా టాక్. ప్రేమి విశ్వనాథ్ కుటుంబం విషయానికి వస్తే ఆమె భర్త పేరు వెనిత్ భట్. వీరికి మనుజిత్ అనే బాబు ఉన్నాడు. మోడలింగ్ రంగంలోనికి గుర్తింపు తెచ్చుకున్న ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటో షూట్స్, తన కొడుకుతో కలిసి రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో ప్రేమి విశ్వనాథ్ మాట్లాడుతూ తను కేరళలో ఉన్నప్పుడు తన భర్త వేరే రాష్ట్రాలలో ఉండేవాడని తెలిపింది.